నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మాసంలో 11వ తేదీ నుండి 14వ తేదీ లోపల 4 గ్రహాల కూటమికి, ఇందులో ద్వాదశ రాశుల వారికి ప్రభావాలు అంటే అనుకూల రాశులు ఏవి, ప్రతికూల రాశులు, మధ్యస్థ రాశులు ఏవి అనేది ఇందులో పూర్తిగా చర్చించుకుంటూ చివరిలో వాటికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. అంటే ఈ చతుర్రాహి వల్ల మీనరాశిలో అంటే శని, కుజ, సూర్య, బుధ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ చతుర్గ్రహ కూటమికి ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు ఇందులో తెలుసుకుందాము. ముందుగా గోచార కుజ సంచార కాలాలు తెలుసుకుందాము. కుజుడు ఏప్రిల్ 2న 2026 మధ్యాహ్నం 3:27 గంటలకు మీనరాశిలోకి ప్రవేశించి మే 11, 2026 మధ్యాహ్నం 12:50 వరకు అక్కడే సంచారం చేయటం జరుగుతుంది మీనరాశిలో. ఏప్రిల్ 14 వరకు మీనరాశిలో కుజ, సూర్య, శని మరియు బుధగ్రహాల కలయిక చతుర్గ్రహ కూటమి ఉంటుంది. అంటే శని కూడా అక్కడే సంచరించడం జరుగుతుంది. ఇక 12 రాశుల వారిపై ప్రభావం, ఇంపాక్ట్ ఆన్ 12 జోడియాక్ సైన్స్ అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. శుభ ఫలితాలు పొందే రాశులు ముందు తెలుసుకుందాము. ఈ విధంగా ఇతర గ్రహాలు అయితే గనక ఇతర గ్రహాలు మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభరాశిలో ఇక 11 వరకు కూడా బుధుడు, రాహువు, 2 వరకు కుజుడు కూడా సంచరిస్తారు. ఇది వేరే గ్రహాలు. ముఖ్యంగా మీనరాశిలో 11 నుంచి 14 వరకు కూడా చతుర్గ్రహ కూటమికి మాత్రమే ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మధ్యస్థ ఫలితాలు 3 విధాలుగా తెలుసుకుందాం. ముందుగా శుభ ఫలితాలు పొందే రాశులు. మిథున రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. 10లో చతుర్రాహి వల్ల కొత్త ప్రాజెక్టులు అయితే సాధించుకోగలుగుతారు, దక్కించుకుంటారు అనేది మిథున రాశి వారికి హైలైట్గా చెప్తాం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి 6లో చతుర్రాహి వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి, బాగానే వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేది చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 5లో చతుర్గ్రహ సంచారానికి కెరీర్ పరంగా గొప్ప విజయాలు ఉంటాయి, పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది మకర రాశి. మకర రాశి వారికి అకస్మాత్తుగా అంటే 3లో చతుర్గ్రహ కూటమికి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి అనేది కూడా సూచించవచ్చు. ఈ విధమైన శుభ ఫలితాలు పొందే రాశుల్లో మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి అనేవి వీటికి శుభ ఫలితాలు ఉంటాయి ఈ విధమైన చెప్పిన విధంగా. ఇక మధ్యస్థ మరియు ప్రతికూల ఫలితాలు ఏ రాశుల వారికి అంటే గనక మేషరాశి వారికి. మేషరాశి రాశ్యాధిపతి వ్యయస్థానంలో ఉండటం వల్ల కుజుడు అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండవచ్చు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా 11లో చతుర్గ్రహ కూటమికి ఆదాయం పెరిగినప్పటికీ కూడా కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు అనేది సూచించడం జరుగుతోంది. ఇక తదుపరి మధ్యస్థంగా ఉండేది వృషభ రాశి. మేషరాశి వారికి ప్రతికూలంగా ఉంది అనేది చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి కూడా మధ్యస్థంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో జరగటం వల్ల అదృష్టం కొన్ని విషయాలకి కలిసి వచ్చినా భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది. మెయిన్గా హైలైట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది.
కర్కాటక రాశి వారికి కూడా మధ్యస్థంగా ఉంది అనేది చెప్పవచ్చు. ఇక సింహరాశి. సింహరాశి వారికి చాలా ప్రతికూలంగా ఉంది అనేది చెప్పచ్చు. అష్టమ స్థానంలో 4 గ్రహాల కలయిక వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దానికి ప్రలోభపడతారు. కార్యాలయాల్లో కూడా అలాగే ఇబ్బందులు ఎదురవుతాయి వీరికి. ఈ ఏప్రిల్ 11 నుంచి 14 లోపు అనేది సూచించడం జరుగుతుంది. సింహరాశి వారికి చాలా అధమంగా ఉన్నాయి ఈ 4 గ్రహాల కూటమి వల్ల ఫలితాలు. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఆ 7లో చతుర్గ్రహ కూటమికి వీరికి కూడా కొద్దిపాటి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తుంది. అనవసర ప్రయాణాల వల్ల శ్రమ కలిగేది ఎక్కువగా, శ్రమకు గురవటాలు అనేది సూచిస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి కూడా ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు. 4 స్థానంలో చతుర్గ్రహ కూటమికి కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. 4 అంటే కుటుంబ స్థానం కాబట్టి ఆర్థిక మోసాల పట్ల ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేది ధనుసు రాశి వారికి సూచనలు. ఇక కుంభరాశి. కుంభరాశితో వారికి కూడా ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో కుజుడి వల్ల మాట పట్టింపులు ఎక్కువగా వచ్చి విరోధాలు కలిగేదానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కూడా విరోధం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ విధమైన ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి. మీనరాశి సొంత రాశిలోనే పాపగ్రహాల కలయిక వల్ల గందరగోళం, నిర్ణయాలలో జాప్యాలు ఉండవచ్చు, లేదా నిర్ణయాలని తీసుకోపోవటమే మంచిది అంత అనేది కొంత మానసిక అశాంతికి కూడా గురవటం జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారికి కూడా ప్రతికూల ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అనేది, నిర్ణయాలని అవాయిడ్ చేయొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఇక మధ్యస్థంగాను ప్రతికూలంగాను ఉండే రాశులు మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి. ఇవి ప్రతికూలంగా ఉండే రాశులు కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలు కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశులకి 1-2 రాశులకి మాత్రమే మధ్యస్థ ఫలితాలు, మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతికూల ఫలితాలే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రహాల ప్రతికూలతలు తగ్గించుకోవటానికి సాధారణ పరిహారాలు అంటే హనుమాన్ ఆరాధన, ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా స్కంద స్తోత్రం పఠించడం అత్యంత శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక మంగళవారం రోజున పేదలకు ఎర్రని వస్త్రాలు లేదా కందులు దానం చేయండి. ఆలయ సందర్శన, హనుమాన్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఇక కుజుని ప్రతికూలతలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అందరూ కూడా, మరియు అనవసర వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి. ఇది ఈ సూచనలు పాటించాలి ద్వాదశ రాశుల వారు అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతికూల రాశుల వారికి ఈ నియమాలు వర్తిస్తాయి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, అనవసర వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై. మీనరాశిలో 4 గ్రహాలు ఏప్రిల్ 11 నుండి 14 లోపు వరకు సంచరించే గ్రహస్థితికి ప్రభావాలు, ఫలితాలు, పరిహారాలు చెప్పుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.